ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ బాగున్నారు కదూ? మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. ఇందులోని సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తున్నారని ఆశిస్తున్నాం. నేటి ఈ పాఠంలో మనము యాజకుల ప్రతిష్టను గూర్చి మరియు ప్రతిష్టా బలులను గూర్చి మరియు యాజకుల ఆహారంను గూర్చిన విషయాలతో పాటు ధూప వేదికను గూర్చి చర్చించబోతున్నాము. ఇక ఆ విషయాలను మనము శ్రద్ధగా తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము నిర్గమకాండము 29వ అధ్యాయము 1 నుండి 30వ అధ్యాయము 9వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ముఖ్యంగా ప్రత్యక్ష గుడారంలో పని చేయబోయే యాజకుల ప్రతిష్టను గురించి మరియు ప్రతిష్టా బలులను గురించి, అదేవిధంగా యాజకుల ఆహారము మరియు నిత్య దహన బలిని గూర్చిన విషయాలను గురించి మనం తెలుసుకుంటాం. ఇక ముందుగా యాజకుల ప్రతిష్టను గురించిన విషయాలను గమనిద్దాం. వాస్తవానికి ఈ నిర్గమకాండము 29వ అధ్యాయము ఒక సుదీర్ఘమైన అధ్యాయం అని చెప్పవచ్చు. దీనిలోని విషయాలన్నీ చదవడానికి ఎంతో ఆసక్తికరంగా లేదా ఉత్కంఠభరితంగా అనిపించకపోవచ్చు. అయినప్పటికీ దేవుని యొక్క ఆత్మ దీని ద్వారా మనకు మేలు చేయాలని కోరుకుంటున్నాడని నాకు నమ్మకం ఉంది. ఇది మన కోసము దేవుడు ఏర్పాటు చేసిన ప్రాథమిక పాఠాల పుస్తకం, అనగా ఇది ఒక బాలశిక్ష వంటిది. ఇందులో గొప్ప ఆధ్యాత్మిక పాఠాలు ఉంటున్నాయి. ఇక నిర్గమకాండము 29వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. వారు నాకు యాజకులగున్నట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా. ప్రియులారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, విశ్వాసికి సంబంధించిన ప్రతిష్ట అనేది అతడు తనంతట తానుగా చేసుకునే పని కాదు. అది దేవుడు అతని కోసం చేసే పని. ఇది క్రీస్తు సంపూర్ణమైన కార్యంపై ఆధారపడి ఉంటుంది. అది దాని మీద నిలిచి ఉండాలి. ఇక నిర్గమకాండము 29వ అధ్యాయము 2 నుండి 4 వచనాలను గమనిద్దాం. ఒక కోడె దూడను, కలంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకొనుము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొట్టేళ్లను తీసుకొని రావలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి. ఈ కడగడం అనేది నూతన జన్మ, అనగా తిరిగి జన్మించడానికి సూచనగా ఉంటున్నది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఈ విధంగా చెబుతుంది: మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఈ భాగంలో పేర్కొన్న స్నానము అనేది తిరిగి జన్మించడానికి సంబంధించినది. ప్రత్యక్ష గుడారంలోని ఇత్తడి గంగాళము అనేది పూర్తిగా భిన్నమైన రకమైన శుభ్రపరచడం, కడగడం గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు మోషే అహరోనుకు యాజక వస్త్రాలను ధరింపజేయబోతున్నాడు. ఇక నిర్గమకాండము 29వ అధ్యాయము 5 నుండి 9 వచనాలను మనం గమనిద్దాం. ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఏఫోదు నిలువుటంగిని, ఏఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి, ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి, అతని తల మీద పాగాను పెట్టి, ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి, అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుల్లాయిలను వేయింపవలెను.
నిత్యమైన కట్టడలను బట్టి యాజకత్వము వారికి అగును, అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలెను. ప్రియులారా, ఇక్కడ ప్రతిష్ట అనేది మనము చేసే పని కాదు, అది దేవుడు చేసే పని. ప్రజలు ఏదో చేస్తామని వాగ్దానం చేసే ప్రతిష్టా కూటములు లేదా కూడికల గురించి ఈ రోజుల్లో మనం చాలా వింటుంటాం. గతంలో వ్యక్తిగతంగా నేను దేవునికి గొప్ప విషయాలు చేస్తానని వాగ్దానం చేశాను, కానీ వాటిని ఎప్పుడూ పూర్తిగా నెరవేర్చలేకపోయాను. ఆ పనిని ప్రతిష్టగా భావించడం నాకు ఇష్టం లేదు. అది ఆయనకు నేను చేసే వాగ్దానం కాదు. నిజమైన ప్రతిష్ట అంటే ఖాళీ చేతులతో దేవుని సన్నిధికి రావడం, మన బలహీనతను మరియు ఏమీ చేయలేని మన అసమర్థతను ఒప్పుకోవడం, ఆపై మిగిలినదంతా దేవుడే జరిగించేలా ఆయనకు అప్పగించుకోవడం. ప్రియులారా, పాత నిబంధనలో మోషే, ఏలియా, దావీదు మరియు సమూయేలు ప్రార్థనలను, అలాగే క్రొత్త నిబంధనలో పౌలు ప్రార్థనలను గనుక మనము జాగ్రత్తగా గమనిస్తే, వారు తమ స్థితిగతుల ఆధారంగా కానీ, తాము ఎవరన్న దాని ఆధారంగా కానీ, లేదా తాము దేవునికి ఏమి చేస్తామని వాగ్దానం చేశారన్న దాని ఆధారంగా కానీ దేవుని యొద్దకు రాలేదని మనం గమనిస్తాం. నేను కూడా గతంలో ఎన్నో ప్రతిష్ట కూటములు లేదా కూడికలకు, అనగా క్యాంప్ ఫైర్ సమావేశాలకు హాజరయ్యాను. ప్రజలు ఆ మంట చుట్టూ కూర్చొని ఆ మంటలో కాలుతున్న ఒక చిన్న ముక్కను లేదా వస్తువును వేసి దేవుని కోసం తాము చేయబోయే పనుల గురించి సాక్ష్యం చెప్పడాన్ని నేను చూశాను. ఆ కూటాల్లో ప్రపంచాన్ని దేవుని కోసము తల్లక్రిందులు చేసేంతటి గొప్ప గొప్ప వాగ్దానాలను ప్రజలు చేయడాన్ని నేను విన్నాను. దురదృష్టవశాత్తు ఆ వాగ్దానాల్లో చాలా వరకు ఎప్పుడూ నెరవేరవు. ఎందుకంటే నిజానికి దేవునికి ఇవ్వడానికి మన దగ్గర పెద్దగా ఏమీ లేదు. ఒకవేళ బహుశా ఆయనకి ఇవ్వడానికి మీ దగ్గర ఏదైనా ఉండవచ్చు, కానీ నా దగ్గర మాత్రం ఏమీ లేదు. అసలు విషయం ఏమిటంటే, మనము ఖాళీ చేతులతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన వాటిని నింపేలా అనుమతించాలి. ఇక్కడ ప్రతిష్ట బలులను గురించి మనం గమనిద్దాం. నిర్గమకాండము 29వ అధ్యాయము 10వ వచనం. మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోనును అతని కుమారులను కోడె తల మీద తమ చేతులనుంచగా, ప్రధాన యాజకుడు మరియు అతని కుటుంబము ఆ కోడె దూడ మీద తమ చేతులను ఉంచుతారు. చేతులు ఉంచడం ద్వారా ఏదో అద్భుతమైన లేదా ఆధ్యాత్మికమైన శక్తి బదిలీ అవుతుందని నమ్మేవారు చాలామంది ఉంటున్నారు. కానీ అలా జరగదు. వాస్తవానికి హస్త నిక్షేపణం యొక్క ఉద్దేశం అది కాదు. హస్త నిక్షేపణం అనగా చేతులు ఉంచడం ద్వారా మీరు మరొక మనిషికి వ్యాధికారక క్రిములను మాత్రమే బదిలీ చేయగలరు. బదిలీ అయ్యేది అదొక్కటే. ఒక జంతువుపై చేతులు చేయడం ద్వారా దానితో గుర్తింపును పొందడాన్ని సూచిస్తుంది. ఒక పాపి బలిపీఠం వద్దకు వచ్చి తాను తెచ్చిన ఆ జంతువు తలపై తన చేతులు ఉంచినప్పుడు ఆ జంతువు అతని స్థానాన్ని తీసుకుంటుందని దాని అర్థం. నేడు మన సంఘాల నుండి ఎవరైనా సేవ కొరకు వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు వారు ఒక సేవకునిగా తమ సేవా క్షేత్రానికి వెళ్ళడానికి ముందు ఆ సేవకులను సేవ కోసము ప్రత్యేకంగా కేటాయించడానికి ఒక ప్రతిష్ట ఆరాధనను జరుపుతాం. అభిషిక్తులైన సంపూర్ణ సేవకులు సంఘము ఎదుట వారిపై తమ చేతులు ఉంచుతారు. అలా చేయడం ద్వారా ఇప్పటి వరకు ఏ సేవకుడు ఏ సేవకునికి దేనిని బదిలీ చేయలేదు అనేది వాస్తవం. ఆ ఆరాధన యొక్క ఉద్దేశము వారు కూడా తమ వలె గుర్తింపును కలిగి ఉన్నారు అని చెప్పడమే. సేవకు వెళ్ళడానికి సిద్ధపడిన ఆ సేవకులు చేతులించిన ఈ సేవకులతో పాటు గుర్తింపును కలిగి ఉంటారు మరియు వారు సువార్త క్షేత్రంలో వీరికి ప్రతినిధులుగా ఉన్నారు అని భావం. నేను ఒక సేవకునిపై చేతులు ఉంచడం చేసినప్పుడు అతడు పరిచర్యలో నాతో పాటు అదే గుర్తింపును కలిగి ఉన్నాడని దాని భావం. మరియు అతని కోసం ప్రార్థించడానికి, అతనికి మద్దతు ఇవ్వడానికి నాకు ఒక నిర్దిష్ట బాధ్యత ఉందని నేను భావిస్తాను.
చేతులు ఉంచడం అంటే గుర్తింపును కలిగి ఉండడమే. ఇక ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఆ కోడె అహరోను స్థానాన్ని తీసుకుంది. అతడు పాపి కాబట్టి అది అతని కోసం చనిపోతుంది. ఇదే దహన బలి. లేవియా కాండంలో మనము ఈ బలుల గురించి వివరంగా తెలుసుకుంటాం. ఏదెను తోటలో కూడా దహన బలి అర్పించబడింది. మనము ఇత్తడి బలిపీఠంగా గుర్తించిన బలిపీఠాన్ని దహన బలిపీఠం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ప్రధాన బలి ఇక్కడే అర్పించబడేది. ప్రధాన బలి అయిన ఆ దహన బలి అది అన్నిటికంటే ముందుగా అర్పించబడింది. క్రీస్తు వ్యక్తిత్వాన్ని అంటే ఆయన ఎవరనే విషయాన్ని తెలియజేస్తుంది. ఆ బలిపీఠము ఆయన మన కోసము ఏమి చేశాడో తెలియజేస్తుంది. ఇక యాజకుల ఆహారాన్ని గూర్చిన విషయాలను తెలుసుకుందాం. నిర్గమకాండము 29వ అధ్యాయము 26 నుండి 27 వచనాలను గమనిద్దాం. మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను. అది నీ వంతగును. ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోనుదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను. ప్రియులారా, లేవియా కాండంలో కూడా అర్పణలో కొంత భాగము అహరోనుకు మరియు యాజకులకు వారి వంతుగా ఇవ్వబడేదని మనం చూస్తాం. గమనించండి, ఆ దేశంలో వ్యవసాయం కోసము లేవీయులకు ఎటువంటి భూమి కేటాయించబడలేదు. కాబట్టి దేవుడు వారి పోషణ కోసము ఈ ఏర్పాటు చేశాడు. లేవీయులు సమాజపు ఆ ప్రత్యక్షపు గుడారంలోనూ ఆ తర్వాత దేవాలయంలోనూ సేవ చేసేవారు. వారికి అర్పణలో కొంత భాగం లభించేది. ఇక నిత్య దహన బలిని గురించి గమనిద్దాం. నిత్య దహన బలిని ఎల్లప్పుడూ అర్పిస్తూనే ఉండాలి. నిర్గమకాండము 29వ అధ్యాయము 38 నుండి 40 వచనాల వరకు గమనిద్దాం. నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రెపిల్లలను, ప్రతిదినము ఉదయమందు 1 గొర్రెపిల్లను, సాయంకాలమందు 1 గొర్రెపిల్లను అర్పింపవలెను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షారసమును మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు 2వ గొర్రెపిల్లను అర్పింపవలెను. లేవియా కాండం మరొకసారి మనకు ఈ నిత్య దహన బలికి సంబంధించిన వివరాలను అందిస్తుంది. ఈ అర్పణ ప్రతిరోజు అర్పించే బలి. ఉదయం 1 గొర్రెపిల్ల, సాయంత్రం 1 గొర్రెపిల్లను అర్పించేవారు. ప్రజల స్థానములో మరొకరు ఉండాల్సిన అవసరం ఉందని, వారి పాపానికి మరణశిక్షే తగినదని వారికి నిరంతరము గుర్తు చేయాల్సిన అవసరం ఉందని ఇది తెలియజేస్తుంది. పాపము కోసము రక్తము చిందించబడడం తప్పనిసరి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనంలో ఈ సత్యాన్ని ఈ విధంగా వెల్లడిస్తుంది. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఈ వచనము ప్రభు అయిన యేసు క్రీస్తు అర్పించిన బలి గురించి మాట్లాడుతుంది. ఎద్దులు, మేకలు మరియు గొర్రె పిల్లల రక్తము పాపాన్ని తొలగించలేకపోయాయి. కానీ యేసు క్రీస్తు రక్తము దానిని తొలగించగలదు. ఆయన అర్పించిన బలి సంపూర్ణమైనది. ప్రభువు పాప సమస్యను సంపూర్ణంగా పరిష్కరించాడు. ఆయన ఒక్కసారి మాత్రమే మరణించాడు. యుగ సమాప్తి యందు తనను తాను బలిగా అర్పించుకోవడం ద్వారా పాపాన్ని తొలగించడానికి ఆయన ఒక్కసారే ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మనము 30వ అధ్యాయంలోకి వస్తున్నాం. నిర్గమకాండము 30వ అధ్యాయాన్ని గమనిద్దాం. ఇది ఆరాధనకు సంబంధించిన గొప్ప అధ్యాయం. ప్రత్యక్షపు గుడారంలోని మొదటి భాగమైన పరిశుద్ధ స్థలమును గమనిస్తే అక్కడ 3 వస్తువులు కనిపిస్తాయి. అవన్నీ ఆరాధనను సూచిస్తాయి.
ఇది యేసు క్రీస్తు అనే వ్యక్తిని మీ ఆత్మకు ఆహారంగా స్వీకరించే స్థలం. ధూపవేదిక అనేది ప్రార్థన స్థలం. ఇక నిర్గమకాండము 30వ అధ్యాయము 1-2 వచనాలను మనం గమనిద్దాం. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. ఈ వచనంలోని సూచనలు అది ఒక చిన్న బలిపీఠమని మనకు తెలియజేస్తున్నాయి. ఇక నిర్గమకాండము 30వ అధ్యాయము 3-4 వచనాలను గమనిద్దాం. దాని పై భాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. ఈ చిన్న ఉపకరణానికి కూడా ఉంగరాలు అమర్చబడ్డాయి. వాటి గుండా కర్రలను దూర్చి యాజకులు దానిని తమ భుజాలపై మోయడానికి వీలుగా అవి ఉండేవి. అరణ్య ప్రయాణంలో లేవీయులు ఈ ఉపకరణాలను మోసేవారని సంఖ్యాకాండంలో మనకు స్పష్టంగా తెలియజేయబడింది. ఇక నిర్గమకాండము 30వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఈ బలిపీఠము ఆ తెర ప్రక్కనే ఉంచబడింది. సాక్ష్యపు మందసము మరియు కరుణాపీఠము ఆ తెరకు అవతలి వైపున ఉండేవి. ఇది ఆరాధన స్థలమైన పరిశుద్ధ స్థలంలో ఉండేది. ఇక నిర్గమకాండము 30వ అధ్యాయము 7-8 వచనాలను మనం గమనిద్దాం. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఇది బలి అర్పించే పీఠం కాదు. ఇక నిర్గమకాండము 30వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. ఈ బలిపీఠం మీద ధూప ద్రవ్యాన్ని మాత్రమే, అది ఒక ప్రత్యేకమైన రకానికి చెందిన ధూపాన్ని మాత్రమే ఉంచాలి. దీపవృక్షం అనగా దీపస్తంభం మీద దీపాలను వెలిగించే ప్రతిసారి యాజకులు లోపలికి వెళ్ళి ధూపం వేసేవారు. ప్రియులారా, ఈ బలిపీఠము ప్రార్థనకు సూచనగా ఉంటున్నది. బైబిల్ గ్రంథము అనేక చోట్ల ఈ ధూపాన్ని ప్రార్థన మరియు స్తుతికి చిహ్నంగా ఉపయోగించటం వల్ల ఈ విషయము అర్థం చేసుకోగలుగుతాం. ఉదాహరణకు దావీదు కీర్తన 141:2 ఇలా అంటాడు, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారం లగునుగాక. అదేవిధంగా ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము ధూపం గురించిన దృశ్యాన్ని మనకు చక్కగా ఈ విధంగా చూపిస్తుంది. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అదేవిధంగా లూకా సువార్త 1వ అధ్యాయము 9వ వచనం మనకిలాగా చెప్తుంది, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ప్రియులారా, జకర్యా లేవి గోత్రానికి చెందినవాడు మరియు అతడు ఆలయంలో సేవ చేసేవాడు. ఈ వచనం ప్రకారము అతడు ప్రార్థనా సమయంలో ధూపవేదిక అనగా ధూప బలిపీఠం వద్ద సేవ చేస్తున్నాడు. కాలక్రమానుసారంగా చూస్తే
డాక్టర్ లూకా క్రొత్త నిబంధనను ధూపవేదిక వద్ద ఉన్న జకరియాతో ప్రారంభిస్తాడు. మరొక మాటలో చెప్పాలంటే దేవుడు జకరియాకు అక్కడ ఒక సందేశాన్ని ఇవ్వడం ద్వారా ధూపవేదిక వద్ద తన 400 సంవత్సరాల మౌనాన్ని వీడాడని చెప్పవచ్చు. కాబట్టి ధూపము అనేది మన మధ్యవర్తి అయిన ప్రభువైన యేసుక్రీస్తుకు ఒక సూచనగా ఉంటున్నది. అహరోను ఆరాధన స్థలంలో సేవ చేశాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ప్రకారము క్రీస్తు వాస్తవానికి మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడైనప్పటికీ ఈ ప్రత్యేక కోణములో అహరోను క్రీస్తుకు ఒక గుర్తుగా సూచనగా ఉంటున్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనము ఒక విచిత్రమైన విషయాన్ని చూస్తాం. అక్కడ ధూపవేదిక అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడింది. అది ఎక్కడ ఉండాలో హెబ్రీ పత్రిక రచయితకు తెలియదేమో అన్నట్లుగా అనిపిస్తుంది. నిర్గమకాండంలో ఉన్నట్లుగా పరిశుద్ధ స్థలంలో కాకుండా ఆయన దానిని అతి పరిశుద్ధ స్థలంలో ఎందుకు ఉంచాడు? ఎందుకంటే ఆయన రాసే సమయానికి తెర 2గా చెరిగిపోయింది. క్రీస్తు ఇక్కడ తనను తాను అర్పించుకున్నాడు. ఆయన శరీరము చీల్చబడింది మరియు ఆయన శిలువపై మరణించాడు. కానీ ఆయన తిరిగి పరలోకానికి ఆరోహణమయ్యాడు మరియు నేడు ధూపవేదిక పరలోకంలో ఉంటున్నది. యేసుక్రీస్తు ద్వారానే మనము దేవుని యొద్దకు వస్తాం. ఆయనే మన గొప్ప మధ్యవర్తి. క్రీస్తు పరలోకంలో ఉన్నాడు మరియు బలిపీఠము ఆయన నిలిచి ఉన్న స్థలాన్ని సూచిస్తుంది. మనము ప్రార్థనలో దేవుని యొద్దకు వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే రావాలి. అయితే చాలామంది ఇప్పుడు నేను రక్షించబడ్డాను కాబట్టి నేరుగా దేవుని యొద్దకు వెళ్ళగలను అని అనడం నేను విన్నాను. లేదు, మీరు అలా వెళ్ళలేరు. మీరు కానీ నేను కానీ క్రీస్తు ద్వారానే దేవుని యొద్దకు వెళ్ళాలి. ఆయనే మనల్ని దేవుని సన్నిధిలోకి నడిపించేవాడు. క్రీస్తు పరలోకంలో ఉండి మన కోసము ప్రార్థిస్తున్నాడు. తమ ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారంలో ధూపవేదిక వద్ద ఉండి తమ కోసం ప్రార్థిస్తున్నాడని తెలుసుకోవడం నిజంగా ఇశ్రాయేలీయులకు ఎంతో అద్భుతంగా ఉండేది. మన గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మన కోసం ప్రార్థిస్తున్నాడని తెలుసుకోవడం మనకు కూడా ఎంతో అద్భుతమైన విషయం. ప్రియులారా, క్రీస్తు లోకం కోసం ప్రార్థించడు. ఈ విషయం మీకు తెలుసా? తన ప్రధాన యాజక ప్రార్థనలో అనగా యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ఇలా అంటాడు, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఇంతకీ ఆయన లోకం కోసం ఎందుకు ప్రార్థించడు అని మీరు అడగవచ్చు. యేసుక్రీస్తు లోకం కోసమే మరణించాడు. అయితే ఆయనను అంగీకరించే వారికి క్రీస్తు అనుగ్రహించే రక్షణను వాస్తవం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. లోక పాపాల కోసము మరణించడం కంటే ఎక్కువగా క్రీస్తు ఏమీ చేయలేడు. తనను రక్షకునిగా అంగీకరించిన వారి కోసము ఆయన పరలోకంలో ప్రార్థిస్తున్నాడు. ఆయన అలా చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన అలా చేయకపోతే మనము భూమిపై గొప్పగా ఏమీ సాధించలేకపోయేవాళ్ళం. మన కోసం ప్రార్థించే గొప్ప ప్రధాన యాజకుడు ఉండడము నిజంగా ఎంతటి అమూల్యమైన విషయం కదా. క్రీస్తు ఎవరు మరియు శిలువపై ఆయన మన కోసం ఏమి చేశాడనే దానిని బట్టి దేవుడు మన ప్రార్థనలను వింటాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడినట్లుగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు యేసుక్రీస్తును బట్టి తండ్రి అయిన దేవుడు ఆ ప్రియుని యందు మనల్ని అంగీకరిస్తాడు. మత్తయి సువార్త 17:5 వచనం, మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వచనం మరియు లూకా సువార్త 9వ అధ్యాయము 35 వచనాల్లో తండ్రి అయిన దేవుడు ఇలా చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. మనము ఆయన మాట వినడమే కాదు, ఆయన ద్వారా ప్రార్థన కూడా చేయాలి. యేసుక్రీస్తు యోహాను సువార్త 14వ అధ్యాయము
14వ వచనంలో మనకి ఇలా చెప్పాడు, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆత్మలో ప్రార్థించడం అంటే ఇదే. ప్రియులారా, ఈ బలిపీఠము ఇతర ఉపకరణాలకు దూరంగా వేరుగా ఉంచబడిందని మీరు గమనించవచ్చు. యాజకులు మాత్రమే ఇక్కడ ఆరాధన చేయగలిగేవారు. రాజైన ఉజ్జియా కూడా ఇక్కడికి చొరపడడానికి ప్రయత్నించినప్పుడు కుష్టు వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 16 నుండి 21 వచనాల్లో గమనిస్తాం. ప్రియమిత్రులారా, ఈ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ధూపవేదిక అనేది యాజకులు వెళ్ళే స్థలం. ఒక పాపి చేయగలిగిన ఏకైక ప్రార్థన ఏమిటంటే, దేవా పాపినైన నా యందు కనికరించుము అనేది మాత్రమే. ఆ ప్రార్థన దేవునికి సమర్పించబడినప్పుడు ఆయన తప్పకుండా దానిని విని జవాబిస్తాడు. మరియు అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము అని 8వ వచనం మనకి ఇక్కడ చెప్తుంది. దేవునికి నిరంతర స్తుతి ఉండాలి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రికలో ఎడతెగక ప్రార్థన చేయుడి అని మనకు చెప్పబడింది. ఉదయము మరియు సాయంత్రము బలిపీఠం మీద ధూపం వేయవలసి ఉండేది. ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి బలిపీఠం మీద ధూపం వేసినప్పుడు అతడు ఆ గుడారంలో కొంత సమయం గడిపేవాడు. ఆ ధూపము అతని వస్త్రాలకు అంటుకొని ఉండేది. అతడు బయటకు వచ్చినప్పుడు ప్రజలకు అతని సువాసన వచ్చేది. అతడు సరైన పరిమళ సువాసనను ధరించాడని మీరు చెప్పవచ్చు. ఆ గొప్ప ప్రధాన యాజకుడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రజలకు ఆ సువాసన తగిలేది. అప్పుడు వారు, ఆహా, ఇతని నుండి ఎంత మంచి పరిమళ సువాసన వస్తుంది అని అనేవారు. ఈ రోజుల్లో చాలామంది పరిశుద్ధులతో ఉన్న సమస్య ఏమిటంటే, వారు సరైన పరిమళాన్ని ధరించడం లేదు. ఆ సరి అయిన పరిమళం ప్రార్థనే. మీరు ప్రార్థనలో సమయం గడిపినట్లయితే మీ ప్రార్థనలు సువాసన గల ధూపంలా దేవుని సన్నిధికి చేరనివ్వండి. అది మీ వస్త్రాలకు కూడా వ్యాపిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు విన్న వాక్య సత్యాలు మీ జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. బలి పశువుపై చేతులుంచడం అనగా హస్త నిక్షేపణం దేనిని సూచిస్తుంది? బలి పశువుపై చేతులుంచడం అనగా హస్త నిక్షేపణం దేనిని సూచిస్తుంది? 1. అద్భుత శక్తి బదిలీని. 2. జంతువుతో గుర్తింపును పొందడాన్ని. 3. పాపముల ప్రక్షాళన. ఈ సందేశము ద్వారా ప్రత్యక్ష గూడారములకు సంబంధించిన అనేక విషయాలతో పాటు మరెన్నో గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను మనము తెలుసుకున్నాము. ఇంకా రాబోయే పాఠాలలో మరిన్ని లోతైన సత్యాలను నేర్చుకోబోతున్నాం. శ్రద్ధగా, క్రమంగా ఈ కార్యక్రమాలను వీక్షించాలని, ఇతరులకు పరిచయం చేయాలని కోరుతున్నాం. మీ కుటుంబ, వ్యక్తిగత ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.